మనిషి పూర్ణాయుష్షు 100 ఏళ్లని చాలామంది అంటుంటారు. కానీ అది నిజం కాదని 120 ఏళ్ళు అని చంద్రబాబు కొంతకాలం క్రితం మంగళగిరిలో నిర్వహించిన P4 కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. మనిషి సంపూర్ణ ఆయుర్దాయం 120 ఏళ్ళు కాబట్టే అందులో సగం బతికిన వారు షష్టి పూర్తి చేసుకుంటున్నారు. కానీ షష్టి పూర్తి దాకా వస్తున్న వాళ్ళు ఎందరు? 50 ఏళ్లైనా నిండకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోతున్న వారు ఎంతమంది? 3 పదుల్లోనే గుండెపోట్లకు గురై వెళ్లిపోతున్న వారి గురించి ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఆనాడు శ్రీకృష్ణుడు 125 ఏళ్ల వయసులో వేటగాడు కొట్టిన బాణం కారణంగా అవతారం చాలించాల్సి వచ్చిందని మహాభారతం చెప్తుంది. అది జరగకపోతే కృష్ణుడు మరికొంతకాలం ఉండేవాడే కదా. అంటే 120 నుంచి 130 ఏళ్ల దాకా బతకాల్సిన మనుషులు 50 ఏళ్లలోపే ఎందుకు జీవితాలు ముగించేస్తున్నారు? సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటారన్న పేరుంది. ఆయన డైట్ గురించి చాలా మందికి తెలుసు. తక్కువ తిని ఎక్కువ కాలం జీవించడం, అది కూడా నాణ్యమైన జీవితాన్ని గడపడం అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. మితంగా తినడమే తన ఆరోగ్య రహస్యంగా చెప్తారు. అంతేకాదు, ఆయనకు ఏ ఇతర అదనపు అలవాట్లు లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. ఆయన గురించి తెలిసిన వారందరూ ఇది చెప్పుకుంటారు. ఎంచక్కా ప్రతినిత్యం యోగా కూడా చేసుకుంటారు. అందుకే 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాళ్ల కంటే ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నారని చంద్రబాబు ఫ్యాన్స్, కొందరు డైటీషియన్స్ కూడా చెప్తారు. అందుకే తాను ఎన్ని గంటలైనా పని చేయగలుగుతున్నానని ఆయనే అడపాదడపా చెప్తూ ఉంటారు కూడా. అదే అంశాన్ని ఏపీ ప్రజలందరికీ వర్తింపజేయాలని, అభివృద్ధి ఆంధ్రాతో పాటు ఆరోగ్యాంధ్రను కూడా ఆవిష్కరించాలని కలలుగంటున్నారు. మనిషి ఆయుర్దాయం కనీసం 120 ఏళ్లయితే ఎంతమంది సంపూర్ణ జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన చెందుతున్నారట చంద్రబాబు. అందుకే ప్రభుత్వ పరంగానే కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఇక చంద్రబాబు ఆలోచిస్తున్న తీరు స్వాగతించదగ్గదే. తన ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని కోరుకోవడం గొప్ప విషయమే. దేశంలోనే కాదు, అసలు ప్రపంచంలోనే ఇలా ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచిస్తున్న పాలకులు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు చెప్పండి? దీనిపై మాట్లాడుకుంటే ఇదొక ఎడతెగని అంశమే అవుతుంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్దగా పట్టించుకోని అంశాన్ని చంద్రబాబు పట్టుకోవడమే ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణ, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలను భయంకరంగా పీడిస్తున్న డ్రగ్స్ రవాణా వంటి అంశాలు ఏపీని కూడా అదే స్థాయిలో పీడిస్తున్నాయి. డ్రగ్స్ మహమ్మారి నిండు నూరేళ్లు బతకాల్సిన కుర్రకారు జీవితాలను పీల్చి పిప్పి చేస్తూ వారిని కన్న తల్లిదండ్రులను బజారుకీడుస్తుండగా, అందుకోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలనిస్తున్నాయో ఓవైపు చర్చ నడుస్తుండగానే చంద్రబాబు నాయుడు నాణ్యమైన, నవ్యమైన, సంపూర్ణ జీవితాల గురించి మాట్లాడడం అత్యంత ఆసక్తికరం. ఏపీ సీఎం ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో క్రమశిక్షణ లేని జీవనశైలి అనే అతి భయంకరమైన మహమ్మారి ఏపీని పీడిస్తోంది. మరి ఆరోగ్యాంధ్రను ఆవిష్కరించేందుకు ఎలాంటి పటిష్టమైన ప్రణాళికలు వేస్తారు, ఎలా ప్రయత్నిస్తారు అన్న సందేహాలు కూడా వెలువెత్తుతున్నాయి. నానాటికి పెరుగుతున్న రోగాలతో సగటు ఆయుర్దాయం మీద గణనీయమైన ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోగాలు తగ్గించడం, నాణ్యమైన జీవితకాలాన్ని పొడిగించడం అనేది ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అన్నమాట. తెలుగు ప్రజల దృష్టి మాత్రమే కాదు, దేశంలోని చాలా మంది ప్రజలు కూడా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో పడుతున్న అడుగులను ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే జగన్ హయాంలో జరగని ఒప్పందాలు, జగన్ హయాంలో ఏపీ మొహం చూడని పెట్టుబడిదారులు చంద్రబాబు పగ్గాలు చేపట్టాక మళ్లీ ఏపీ బాట పడుతున్నారు. రాజధాని నిర్మాణానికి సమాంతరంగా అభివృద్ధి కూడా వేగంగా జరగాలని ముఖ్యంగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. బహుశా ఆ అభిప్రాయానికి అనుగుణంగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చే పనిలో ఉన్న చంద్రబాబు ఇటు బ్యాంకర్లతో, పెట్టుబడిదారులతో సమావేశమవుతున్నారు. రుణాలు, పెట్టుబడులు సమీకరించి ఆర్థిక కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ యజమాని లేకుండా ఆసరా కోల్పోయి అన్నమో రామచంద్ర అంటున్న వారిని కూడా గుర్తించి వారిని దాతలకు అటాచ్ చేస్తున్నారు. అయితే ఒకవైపు ప్రజారోగ్యంతో చెలగాటమాడే ప్రభుత్వ విధానాలు, రోగాలను అరికట్టలేక చేతులెత్తేస్తున్న అధికార యంత్రాంగం తాలూకు అనుభవాలు కళ్ల ముందే కదలాడుతుండగా, చంద్రబాబు కొత్త నిర్ణయంతో ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఉక్కు కండలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం కలిగిన మనుషులు ఓ 100 మంది కావాలన్నాడు వివేకానందుడు. దాదాపు 25 కోట్ల జనాభా ఉన్న ఆ కాలంలో ఆయనకు 100 మంది దొరకలేదు. ఈశ్రోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు మన తెలుగు అభ్యుదయ కవి గురజాడ. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ అక్షర సత్యాలు. కండలు పెంచాల్సిన వయసులో, వజ్ర సంకల్పాలు తీసుకోవాల్సిన వయసులో మన కుర్రకారు ఈశ్రోమంటూ పడుతూలేస్తోంది. కాలేజ్ దాకా కాదు, పాఠశాల వయసులోనే ఒకరి మార్గాలు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్, డ్రగ్ ఇన్హేలర్లు వంటి తీవ్రమైన మత్తు పదార్థాలు కాలేజీ గేట్లు దాటి తరగతి గదుల్లోని సొరుగుల్లోకి, విద్యార్థుల బ్యాగుల్లోకి చేరిపోతున్నాయి. ఎవరూ గుర్తుపట్టకుండా అందమైన కవర్లలో గిఫ్ట్ ప్యాకేజీల్లాగా దర్జాగా వచ్చేస్తున్నాయి. అంతేకాదు, పిల్లలు, కుర్రకారు ఎక్కువగా తచ్చాడే విద్యాసంస్థల ముందు అందమైన కవర్లు చుట్టిన అతి ఖరీదైన చాక్లెట్ల రూపంలోనూ డ్రగ్స్ వస్తున్నాయని హైదరాబాద్లో అంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కల్చర్ హైదరాబాద్ను దాటి అటు ఏపీకి కూడా చేరింది, తెలంగాణలో కూడా తీవ్రంగా విస్తరిస్తోంది.
డ్రగ్స్ వినియోగించుకునే వీకెండ్ పార్టీలు కూడా కామన్ అయిపోయాయి. మరోవైపు మంచినీళ్లకు బదులు బీర్ బాటిళ్లు సందడి చేస్తున్నాయి. అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు కూడా బీర్లతో చీర్లు కొడుతున్నారు. సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన పెద్దవారు కూడా బీర్లను లైట్ తీసుకునే రోజులు వచ్చేశాయి. అటు సినిమాల్లోనూ మందు పార్టీ లేకుండా ఎంజాయ్మెంట్ను చూపించలేని అత్యంత బలహీనమైన స్టేజ్కి వెండితెర చేరుకుంది. కామెడీ కావాలంటే కిక్కు రావాల్సిందే. కామెడీ పండించాలంటే పెగ్గుల మీద పెగ్గులు లాగే సీన్స్ ఉండాల్సిందే. లిక్కర్ అనే పదార్థం సగటు జీవిని అది లేకపోతే ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి తయారైంది. ఇవాళ బీర్తో సరిపెట్టుకున్న వ్యక్తి ఏడాది తిరిగేసరికి లిక్కర్కు మారిపోతున్నాడు. మందు మీద మోజు పెరుగుతోంది. అంతకు మించి మోతాదు కూడా దారుణంగా పెరుగుతోంది. ఏటేటా లిక్కర్ ధరలు పెరిగిపోతుండడంతో తక్కువ డోసులో ఎక్కువ హుషారునిచ్చే డ్రగ్స్, గంజాయి, ప్రమాదకరమైన ఇంజెక్షన్స్, పౌడర్స్ వంటి ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతోంది మన ఆధునిక భారతం? కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ ఎటెళ్ళిపోతోంది? నవ్యాంధ్ర నవతరం అడుగులు ఎటువైపు పడుతున్నాయి? భవిష్యత్తు చిత్రపటం అసలు ఏం చెప్తోంది? ప్రభుత్వాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరు. ప్రజలు ఎంత దాగితే అంత ఆదాయం. మద్యం మీదకు మనసు మళ్లకుండా ఉండడానికి అంటూ దాదాపు ప్రతి 2 ఏళ్లకోసారి ప్రభుత్వాలు ధరలు పెంచడం అలవాటుగా మార్చేసుకున్నాయి. అటు పొగదాగడం మాన్పించే ప్రయత్నంగా సిగరెట్ల మీద పన్నుబాదుళ్లు వేస్తుంటాయి. మత్తు పదార్థాల ధరలు పెంచడం ద్వారా ఆ దురలవాట్ల నుంచి ప్రజల్ని తప్పించజాలమన్న విషయం నాయకులకు బాగానే తెలుసు. అలవాటు మానుకోలేని ప్రజలు ధరలు ఎంత పెంచినా అంతకంతకు తాగుతూ పోతున్నారే తప్ప ఏనాడు వాటి వాడకాన్ని తగ్గించుకొని బాగుపడిన దాఖలాలు లేవు. ఇది ఇప్పటికీ కళ్ళకు గడుతున్న వాస్తవం. 2018లో ఆంధ్రప్రదేశ్లో 384 లక్షల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్తో పాటు 277 లక్షల కేసుల బీరు అమ్ముడై దక్షిణ భారతదేశంలో 45% మద్యం వినియోగించుకున్న పెద్ద రాష్ట్రంగా రికార్డులకు ఎక్కిందని గణాంకాలు చెప్తున్నాయి. డివైడెడ్ ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు తొలి దఫాలో ఎక్కడా మద్య నిషేధం గురించి మాట్లాడకపోవడం గమనించాల్సిందే. ఇక 2019లో పవర్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి సామాజిక శ్రేయోభిలాషుల్లో ఆసక్తి రేపారు. ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే అప్పట్లో కరోనా పేరు చెప్పి ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరపడం జగన్ ఇచ్చిన హామీని, ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మార్చింది. ఇంకో రకంగా చెప్పాలంటే పంతుళ్లతో మద్యం అమ్మించినందుకు ఏపీ పరువు పోయింది. నాడు చంద్రబాబు అయినా మొన్న జగన్ అయినా మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగానే చూశారు తప్ప మద్యాన్ని ప్రధాన స్రవంతి సగటు ప్రజలకు దూరం చేయాలనే ప్రయత్నం అసలు చేయనే లేదన్నది తేలిపోతోంది. ప్రజా శ్రేయస్సులో, ప్రజా ఆరోగ్యంలో పాలకులకి ఎంత పట్టింపు ఉందన్న విషయం ఇక్కడే తేలిపోతోందంటే అతిశయోక్తి కాదేమో. చంద్రబాబు నాయుడు సంజీవని కార్యక్రమం ద్వారా ఆహార నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రజారోగ్య పరిరక్షణ చేపడతామని డిక్లేర్ చేశారు. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారం 50 ఏళ్లలోనే తినేస్తే ఆయుష్ తగ్గిపోతుంది అని ఆయన హెచ్చరించారు. అంటే అవయవాలు పనిచేసే కాలాన్ని మనిషి తన ఆహార అలవాట్ల ద్వారా దారుణంగా తగ్గించేసుకుంటున్నాడు. ఆహార అలవాట్లే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులంతా చెప్తున్నదే. మద్య నిషేధం కంటే విద్య, అందులోనూ సంప్రదాయ విద్య, ఉపాధి, మానసిక ఆరోగ్య సేవలు పటిష్టం చేయడం ద్వారా మత్తు వాడకాన్ని తగ్గించొచ్చు అని సనాతన విద్యా సంపన్నులు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చెవినీళ్లు కట్టుకుని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాలకుడు కూడా సంప్రదాయ విద్యలో ఉన్న కనీసం కొన్ని అంశాల మహత్తునైనా గ్రహించలేకపోయాడు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మద్యము, మత్తు విషయంలో ఒక విచిత్రమైన వాదన. మద్యం వినియోగాన్ని తెలంగాణ కల్చరల్ సేఫ్ గార్డ్గా ఇక్కడి పాలకులు మార్చేశారు. దాదాపు అన్ని పార్టీలు కూడా మద్యం వాడకాన్ని పనిగట్టుకొని ప్రోత్సహించడం అనేది ఒక అన్కండిషనల్ కంపల్షన్గా తయారైంది. పరుగలవారెవ్వరూ ఇలాంటి లో లెవెల్ ఫీట్స్ని తమ కల్చర్గా ప్రకటించుకోరు. అలాంటి అంశాలు బయటపడకుండానే చూసుకుంటారు. కానీ తెలంగాణలో మద్యం వినియోగం అనేది ఆబాలగోపాలం కూడా బహిరంగ ప్రదర్శనగా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వంటి రాష్ట్రంలో నాణ్యమైన జీవనం, సామాన్యమైన జీవనం, అసామాన్యమైన జీవన లక్ష్యాల గురించి మాట్లాడే స్కోపు ఇంకెక్కడ మిగిలింది అన్న నిట్టూర్పులు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న సవాళ్లేంటో చూద్దాం. ఏ ముఖ్యమంత్రి కూడా నాణ్యమైన జీవనం అనే సబ్జెక్టును టేకప్ చేయలేదు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. కాబట్టి ముందుగా ఆయనే ఈ సవాళ్లు అధిగమించాల్సి ఉంటుందనేది నిర్వివాదాంశం. ముందుగా మత్తు అలవాట్ల నుంచి యువతరం దృష్టి మరల్చేలా ప్రభుత్వం వైపు నుంచి అవగాహన కార్యక్రమాలు ఉండాలి. విద్యలో సనాతన ధర్మంలోని సంప్రదాయ అంశాలు, నైతిక విలువలు, సామాజికంగా బాధ్యతాయుతమైన అంశాలు జొప్పించాలి. భారతీయ కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యమిచ్చే విద్యా సంస్థలకు, మతపరమైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మద్యం దుకాణాలు జనసామాన్యానికి దూరంగా ఉండేలా మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. అక్రమ మద్యాన్ని సరిహద్దుల లోపలికి రాకుండా అడ్డుకట్టవేయాలి. గంజాయి, డ్రగ్స్ చలామణి శూన్యంగా మార్చేయాలి. డ్రగ్స్కు అలవాటు పడిన యువకులకు అవగాహన కల్పించడం ఒకవైపు, అలాగే వారు చదువుకున్న విద్యా సంస్థల్ని, పేరెంట్స్ని కూడా ఇందులో బాధ్యులను చేసేలా రూల్స్ తీసుకురావాలి. ఇలా డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకానికి చెక్కుబెడుతూ దారులన్నీ మూసేసి అప్పుడు చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన సంజీవనికి ప్రాచుర్యం కల్పించాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఈ కసరత్తు చేస్తారా? దేశంలో సాహసోపేతమైన భారీ ప్రాజెక్టును టేకప్ చేయడమే కాక టేకప్ చేసి సక్సెస్ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా క్రెడిట్ కొట్టేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో చక్కగా కామెంట్ చేసేయండి. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.